ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ 3 అవర్ 40 మినిట్స్ అలా ఇచ్చారు. బట్ ఎందుకో ఏదంటే నాకు ఆలోచన మీరు నా థంబ్‌నెయిల్ చూసినట్టు మన 'రాజమౌళి' గారి సినిమాలు ఫస్ట్ టైమ్‌కే చాలు అనిపిస్తది. సెకండ్ టైమ్ చూడాలంటే కొద్దిగా అయ్యాక అట్‌లీస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ అయ్యాక ఒక 30 మినిట్స్ అయ్యాక అది ఇంట్రెస్ట్ దొబ్బుతది. ఎందుకో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. నాలాగానే మీకు కూడా కామెంట్ చేయండి. సో, సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మూవీ గురించి మాట్లాడుకోవడానికి ఇలా మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ అన్ని కట్ చేశారండి. కొన్ని కొన్ని సీన్స్ కట్ చేశారు. కొన్ని కొన్ని మనం రీల్స్‌లో ఎక్కడైతే ఏవేవి మనకి కొన్ని కొన్ని షార్ట్స్ క్లిక్ అయ్యాయో అవన్నీ లేపి పడేశారు. ఓవరాల్‌గా 'బాహుబలి' చూడని వాళ్ళకైతే ఇది బా అనిపిస్తుంది. చూసిన వాళ్ళకేంటంటే అరె! ఈ సీన్ కట్ చేసేది లేకుండేదుండే అలాంటివి అనిపిస్తుంది. తమన్‌తో లవ్ సీన్స్ ఇట్లాంటివన్నీ కొంచెం కట్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే క్లిక్ అయిన సీన్స్ కూడా కట్ చేశారు. అదొక డిసప్పాయింట్. ఓవరాల్‌గా ఇంకోటి చిన్నదేంటంటే సార్ నేను 'రాజమౌళి' గారికి స్పెషల్ రిక్వెస్ట్. సార్ ఇది ఇట్లాంటి మీరు ఆల్రెడీ చూసిపోయి మళ్ళా మళ్ళా చెప్పాలంటే రిలీజ్ లాంటిదేనండి ఇది. దీనివల్ల చాలా చిన్న సినిమాలు దెబ్బ పడుతున్నాయండి. రీసెంట్‌గా వచ్చిన 'కే ర్యాంప్', 'డ్యూడ్' మూవీ తెలుసు కదా! ఈ మూవీస్ అన్నీ ఎగిరిపోయాయండి దెబ్బకు. ఏ థియేటర్‌లు లేవు అన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ 'మాస్ జాతర' ప్లస్ 'బాహుబలి' ఇదే నడుస్తుందండి. సో, వాళ్ళకి దెబ్బేసినట్టు అనిపిస్తున్నది ఎంతైనా. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. ప్రతి పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా బతకాలి.